రాజీవ్ గాంధీ గారితో చివరి సెక్యూరిటీగా ఉన్నప్పుడు మీకు ఏమనిపించింది అసలు? అది మొత్తం ఆ ఎపిసోడ్ చెప్పండి. రాజీవ్ గాంధీ గారు ఫస్ట్ ఆంధ్ర యూనివర్సిటీలో దిగారు. మీకు ఇక్కడ అసలు విషయం చెప్పలేదు. దిగినప్పుడు నన్ను మామూలుగా రాజీవ్ గాంధీ అంటే ఆటోమేటిక్గా షికామణి అని ఉంటుంది దాంట్లో లిస్ట్లో కంపల్సరీగా. సో వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో హెలికాప్టర్ ల్యాండ్ అయింది. ల్యాండ్ అయిన తర్వాత రిసీవ్ చేసుకోవడానికి వచ్చాము. రిసీవ్ చేసుకోగానే అందరూ వచ్చారు. సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అందరూ వచ్చారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ వచ్చారు. కానీ రాజీవ్ గాంధీ గారి మూమెంట్ అనేది ఒక జస్ట్ లైక్ కమాండోలాగా ఉంటుంది. ఆయన యాక్టివ్గా టకటక వెళ్ళటం కానీ, మూమెంట్లు కానీ, నడవటం కానీ ఇవన్నీ కూడా. సో ఆ మూమెంట్లో ఈ నేదురుమల్లి గారు అడ్డం ఉన్నారు టీంకను రాజీవ్ గాంధీకి మధ్యలో ఉన్నారు సీఎం గారు. చూశాను ఆయన అట్లానే ఉన్నారు. ఆయన రాజీవ్ గాంధీ ముందుకు వెళ్ళిపోతుంది సిచ్యువేషన్. వెంటనే సీఎం గారిని పక్కకి తీశాను. నేను పక్కకి తీసి రాజీవ్ గాంధీ దగ్గరికి వెళ్ళిపోయాను. అది సీఎం గారు అబ్జర్వ్ చేశారు. కానీ నాకు తెలియదు. నాకేం తెలుసు రాజీవ్ గాంధీకి దూరం అవుతున్నాం బికాస్ ఆఫ్ హిమ్ అనేది తెలుసు. కానీ ఒక సీఎం గారిని మనం ఎట్లానా అనేది ఆలోచించలేదు, అసలు భయపడలేదు. సీఎం గారిని పక్కకి తీసి నేను ముందుకు వెళ్ళిపోయిన తర్వాత కాన్వాయ్ అయింది. ఇంకన్నీ సిస్టమ్ ఆ రోజంతా ప్రోగ్రామ్స్లో చాలా చోట్ల కూడా నన్ను కొట్టద్దని చెప్పాడు రాజీవ్ గాంధీ. తర్వాత ఒక స్టేడియంకి వెళ్తే స్టేడియంలో కూడా నన్ను చెప్పేశాడు, చూడదేలో సబ్కు బోల్దో మత్ మారు అని. ఇట్లా ఇన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి. తర్వాత వాడు ఎస్కాట్ నంబర్ 1 ఎవరున్నారు, జీబుకి గుద్దాడు బండిని. వెంటనే జీబు దిగొచ్చి మళ్ళీ ఎస్కాట్ తాళం తీసుకుని జేబులో పెట్టిన వేరే ఎంపీకో ఎవరికి జేబులో పెట్టాడు. ఇది ఎవరికి బాగా నేను చెప్పిందా కానీ కిసికి ఏదైనా ఆపుకో జేబు మీద రకలేనా అని ఇచ్చేసాడు. సో ఇన్ని తమాషలు జరిగినాయి. సో అక్కడికి వెళ్ళాం, ప్రోగ్రామ్ అటెండ్ చేసిన తర్వాత మళ్ళీ వెంటనే వెళ్ళిపోవాలి. ఫ్లైట్ చెడిపోయింది అన్నారు. సో అప్పుడు డ్రెస్ క్లీనింగ్ అన్నీ చెప్పిన్నారు. సో తర్వాత మళ్ళీ బాగైంది సార్ అన్నారు. సో అప్పుడు ఆయనకి ఇచ్చిన బ్యాగ్ నా దగ్గర ఉంది, కీప్ ఇట్ విత్ యూ సేఫ్ అని నాకు ఇచ్చారు. ఆయన పర్సనల్ బ్యాగ్ చిన్నదంటుంది. సో అది మళ్ళీ వైజాగ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత హ్యాండ్ ఓవర్ చేశాను. సో ఆయన వెళ్ళారు, ఇన్సిడెంట్ జరిగింది, చనిపోయారు. సో నేను వెంటనే మరుసటి రోజు మార్నింగ్ ఫ్లైట్లో హైదరాబాద్ వచ్చాను. ఈవినింగ్ ఫ్లైట్కి ఢిల్లీ వెళ్ళాను సీఎంని రిసీవ్ చేసుకోవడానికి. సో ఆ డ్యూటీ అయిపోయింది రాజీవ్ గాంధీ. సీఎం గారు ఎయిర్పోర్ట్లో అడిగారు, ఢిల్లీ ఎయిర్పోర్ట్లో, ఎరా నువ్వు ఇప్పుడు వచ్చారు అన్నారు. నాకు అర్థమైపోయింది సీన్. అంటే ఆయన హార్ష్గా అనలేదు, బట్ ఆయన అప్రోచ్ మాస్టర్ కదా, ఆయన మాస్టర్ భాషలోనే వేరే అంటూ మామూలు మాస్టర్లు అనాలి కదా మనల్ని అంటేనే. సో అట్లా అడిగితే నేను కన్ఫ్యూజ్ అయ్యాను. అప్పుడు మైండ్ చేశాను. నేను కన్ఫ్యూజ్ అయ్యాను. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆఫీసర్స్ అందరూ కూడా ఏంది వీంటి తను అడుగుతున్నారని. అప్పుడు కారులో కూర్చున్న తర్వాత ఆయన అప్రిషియేట్ చేశాడు. చీఫ్ సెక్రటరీ ఆఫీసర్ డ్రైవర్లు అందరూ ఉంటారు కదా, వాళ్ళు అప్పుడు చెప్పారు, అప్రిషియేట్ చేశారు. సార్ రాజీవ్ గారి గురించి నన్నే వాళ్ళు పక్కకి తీసుకెళ్ళారు రాజీవ్ గారిని, చెన్నైలో అట్లా చేశారు వాళ్ళు పోలీసులు అని ఆయన అన్నారు. అది సో అది మాత్రం లైఫ్. సార్ రాజీవ్ గాంధీ గారికి లాస్ట్ సెక్యూరిటీ ఆఫీసర్గా మీరు చేశారు. అంటే మీరు ఎన్ని ప్రికాషన్ తీసుకున్నా ఒక సీఎం పక్కగా నెట్టి వెళ్ళిన అంతా చేసిన తర్వాత ఆయన పెరంబదూరులో చనిపోవడం ఇప్పుడు ఏమనిపించింది? అంటే బాధేస్తుంది, చాలా బాధేస్తుంది. నాకేముంది, అందరికీ బాధేస్తుంది. నేను కూడా పరిగెత్తుకొని థియేటర్లో ఉన్నాం, అశ్విని సినిమా చూస్తున్నా, ఆపేసారు సినిమా ఆపేసి ఇట్లా అయింది ఇట్లా అయింది. వెంటనే అన్ని బ్లాక్ పరిగెత్తుకుంటూ వెళ్ళాను నేను సర్క్యూట్ గెస్ట్ హౌస్కి ఏంది విషయాలు తెలుసుకోవడానికి. వెళ్తే అంటే ఇంజ్యూరీ అయిందా అని అనుకున్నాం, కానీ కాదు, కంప్లీట్గా ఇంక్లూడింగ్ పోలీస్ ఆఫీసర్ చచ్చిపోయారని ఇచ్చారు. విద్యాసాగర్ అతను ఎస్ఐ, గుప్తా అనేవాడు బాగా క్లోజ్ అతను కూడా చనిపోయాడు స్పాట్లో. ఆయన కాళ్ళ మీద పడ్డాడు రాజీవ్ గాంధీ తలకాయ. సో ఇట్లా చూసిన తర్వాత అప్పుడు చాలా ఫీల్ అయ్యాం, చాలా అది. ఎందుకంటే నేను ఏమనుకున్నానంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోదాం పర్మనెంట్గా అని కూడా అనుకున్నాను నేను. యాక్చువల్గా ఆయన నన్ను చూసే విధానం, నన్ను పలకరిస్తాడు, ఎక్కడైనా సరే రాజీవ్ గాంధీ పలకరించేవాడు. అదొక పెద్ద హ్యాపీ ఫీల్ అయ్యామండి. కానీ అంత సెక్యూరిటీ ఉంటుండగా అది వాళ్ళిద్దరూ ఎలాగ వచ్చారండి నల్లిని వాళ్ళందరూ? లేదండి, సెక్యూరిటీ లేదు, బేసిక్స్ మర్చిపోయారు. అనదర్ పర్సన్ షుడ్ నాట్ బి అలౌడ్ అండ్ ఫ్రిస్కింగ్ మస్ట్ బి దేర్. తర్వాత ఏదైతే విఐపి ట్రాక్, విఐపి రోడ్ ఏదందో ఆ రోడ్డుకి నియర్ ఉండకూడదు, నియర్ పబ్లిక్ అంతా రోడ్డు దగ్గర ఉన్నవాడికి. అదొకటి. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే సడన్ ప్రోగ్రామ్స్ పెట్టకూడదు వివిఐపికి. ఎందుకంటే మనకు కావాల్సిన స్టెప్స్ ఇవన్నీ కూడా ఏఎస్ఎల్, అడ్వాన్స్ సెక్యూరిటీ లైజనింగ్ ఇవన్నీ కూడా పోతాయి. అంటే ఏఎస్ఎల్ జరగలేదా? ఎక్కడ జరుగుతుందండి? లేదు కదా అది. ఎందుకంటే రాజీవ్ గాంధీ జనార్దన్ రెడ్డి గారితో మాట్లాడేటప్పుడు నేను పక్కనే ఉన్నాను కదా, షోల్డర్ టు షోల్డర్ నేను.
సో అక్కడ నాకు ఆయన అడిగాడు, రాజీవ్జీ కంపల్సరా ఇక్కడే ఉండండి నైట్ అడిగండి అని అడిగాడు ఈయన నేదురుమల్లి గారు. मैं మరకతం చంద్రశేఖర్ మేడం से मिलने के అని అన్నాడు ఆయన. రాజీవ్ గాంధీ మేడంని కలిసి డిస్కస్ చేసి వెంటనే వచ్చేయడానికి. కానీ ఈ ప్రోగ్రాం చెప్పలేదు పెరంబదూరిది. సో ఇది సడన్ ప్రోగ్రాం కాబట్టి మోస్ట్ బేసిక్స్ ఇవన్నీ ఉండిపోయింటే ప్రాణాలతో బతికి ఉంటే హ్యాపీగా ఇంకా. సో ఆయన బతిలాడాడు అన్ని సర్క్యూట్ గెస్ట్ హౌస్లు భోజనం అన్ని ఆర్డర్స్ హాస్పిటల్ నుంచి ఫుడ్ గిడ్ అన్నీ తెప్పించారు, అన్నీ రెడీ. బట్టలు కూడా క్లీన్ చేసి 2 బ్లోయర్లు పెట్టి ఆరిపెట్టేట్టు చేశారు. సో ఇన్ని ఫెసిలిటీస్ కలిగించారు ఆయనకి. అంటే ఎక్కువగా బట్టలు ఎక్కువగా క్యారీ చేస్తారు కదా, రెండే తేవడం. అదే మరి ఆ రోజు ఆయన ఒకటే ఒక డ్రెస్ ఉంది అంతే, సింపుల్గా ఉన్నాడు మనిషి. ఏమి అంటే ఏమైనా ఆయనకి సిమ్టమ్స్ చక్కగా ఉన్నాడు. కాకపోతే ఫ్లైట్ ఎక్కి మళ్ళీ దిగాడు, బాగలేదని చెడిపోయిందని. అదొకటి మేము ఎప్పుడు చూడలేదు. ఫ్లైట్ ఎక్కడం మళ్ళీ చెడిపోయిందని దిగడం అనేది అసలు లేదు రాజీవ్ గాంధీ లెవెల్కి. సో అట్లా ఇన్సిడెంట్ అది జరిగింది. నేను అనుకున్నాను హాయిగా ఉంచినా బాగుండేది. అంటే ఇది ఏంటంటే మనకి థర్డ్ ఐ సిస్టమ్. మళ్ళీ నేను పాయింట్కి వచ్చాను. నేను థర్డ్ ఐ సిస్టమ్, మన కంట్రోల్ మస్ట్ బి దేర్, మన కంట్రోల్ విఐపి కాదు. అలాగే వైఎస్ గారు ఎట్లా పంపిస్తారండి? నీ బావమర్దినైనా బావని తుఫాన్లో వర్షాల్లో చీకట్లో గాలిలో పంపించేస్తారా? ఇక్కడ ఉండిపోయిన ఎవరు ముసుకొని రేపు పొద్దున వెళ్ళొచ్చు అంటారు బావమర్దిని బావని. మన వ్యక్తి మనం కాన్సన్ట్రేషన్ ఉంటే నో సార్ ఐఎమ్ సారీ ఐ వాంట్ యాక్సెప్ట్ అని అంటారు. అక్కడ విఐపి కాదు, అక్కడ ఒక వ్యక్తి, గొప్ప వ్యక్తి. రాజీవ్ గాంధీ విషయంలో మరి మీరు ఎందుకు? రాజీవ్ గాంధీ గారిది అది అక్కడ ప్రోగ్రామ్ తెలియదు కదా, నేను అదే చెప్తున్నాను. నేను మరకతం చంద్రశేఖర్ మేడంని కలవడానికి కలిసిన తర్వాత, ఎందుకంటే ఆమె ఇందిరాగాంధీ హయాం క్యాండిడేట్, సో ఆమెతో కలిసి ఏదో డిస్కస్ చేసుకుని వెళ్ళిపోతారని మేము అట్లా. అంటే పబ్లిక్ ప్రోగ్రామ్ మీ నోటీస్ లేదు? మా నోటీస్ లేదు, ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. అంటే యాక్సెప్ట్ చేయడానికి నా అథారిటీ లేదు అక్కడ. నా అథారిటీ అంటే అసలు ఎవరు పంపిస్తారు? రాత్రులు చెడిపోయిన బండిలో పంపిస్తారు ఎవడన్నా? హెలికాప్టర్ అది ఏమన్నా కారా లారే? క్వశ్చనే లేదు. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.